శత్రువులు ఎక్కడో ఉండరు, మన కొంపలోనే ఉంటారు, మన బంధువుల రూపంలో ఉంటారని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కొంతమంది ఏంటంటే ఎచ్చులకు పోయి ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా, అంటే ఒక కారు కొనుక్కున్నా, ఒక ఇల్లు కొనుక్కున్నా, ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుక్కున్నా సరే గొప్ప కోసం స్టేటస్లు పెట్టేస్తూ ఉంటారు. మేము ఇది కొనుక్కున్నాం, మేము ఇక్కడికి వెళ్ళాము, లేదంటే మా ఇంటికి వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని. మనకు ఎవరైతే పడరో, మనం ఎవరితో అయితే మాట్లాడకుండా ఉంటామో వాళ్ళ ఫోటోలు అవన్నీ తీసుకొచ్చి స్టేటస్లు పెడుతూ ఉంటారు. ఈ ఫోటోలన్నీ వాళ్ళు చూడాలి, చూసి కుళ్ళుకుని ఏడవాలని ఈ రకంగా అనుకుంటారు. ఎప్పుడైనా సరే మన గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుకున్నారనుకోండి, ఆ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఒక దిష్టి అనేది అంటారు చూసారా, అలాంటివి ఉంటాయి. ఇంతకు ముందు కాలంలో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చూడండి, ఏదైనా సరే గుట్టుగా ఉండాలి, నలుగురికి చూపించకూడదు, దిష్టి తగులుతుంది, ఇంట్లో ఒక వస్తువు కొన్నా సరే ఎవరికి చెప్పకండి, రహస్యంగా ఉంచుకోండి అని ఇలా అందరూ చెప్తారు. కానీ ఈ రోజుల్లో ఎవరన్నా పాటిస్తున్నారా చెప్పండి? చిన్నది ఇంట్లో ఏదైనా సరే ఒక వస్తువు కొనుక్కున్నా సరే స్టేటస్లు పెట్టేసి గొప్పల కోసం చూపించేసుకుంటున్నారు. ఈ చూసిన చుట్టాలందరూ అదే టాపిక్ గురించి మాట్లాడుకుంటారు. అవసరమా చెప్పండి? పైకి మనతో నైస్గా మాట్లాడినా లోపల తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు.